నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వేసవి ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు తగు జాగ్రత్తలు సూచించిన ఎంపీడీఓ సుగుణశ్రీ. జొన్న రైతులకు అన్నదానం అండగా నిలిచిన వైసీపీ యువజన విభాగం. క్రీడా పాఠశాలలో 4వ తరగతి నుండి 9వ తరగతి విద్యార్థుల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేసిన ఏపీ రైతు సంఘం నేతలు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ నకిలీ ఓట్లకు చెక్. ఓటర్ల జాబితా ప్రక్షాళనకు రంగం సిద్ధం చేసిన అధికారులు. పట్టణంలోని శంకర్ విలాస్ రెస్టారెంట్ లో అగ్ని ప్రమాదం. ఎస్ఎల్ఎన్ హాస్పిటల్ నందు నేడు లివర్ సంబంధిత వ్యాధులకు అతి తక్కువ ధరలో వైద్య పరీక్షలు. రోజు రోజుకు ఎండ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు ఎండదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలను పాటించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా ఆదేశాల మేరకు ఎంపీడీఓ సుగుణశ్రీ నంద్యాల మండల ప్రజలకు పలు సూచనలు జాగ్రత్తలను తెలియజేశారు. మన జిల్లాలో రోజు రోజుకి ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము ప్రజలకందరికీ కూడా మండలంలోని నంద్యాల రూరల్ మండలంలోని ప్రజలకందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయట బహిరంగ ప్రాంతాల్లో తిరగడానికి వీల్లేదు. ఎందుకంటే ఏ పని ఉన్నా ఎర్లీగా ముగించుకోవాలి. ఒకవేళ లేకపోతే ఈవినింగ్ ఆ పనిని కంటిన్యూ చేసుకోవాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు జాగ్రత్తలు పాటించాలి. తగినంత తాగునీరు, మజ్జిగ ఇలాంటివి. ఎండలో అత్యవసరంగా తిరగాల్సి వచ్చినప్పుడు కూడా స్కార్ఫ్ కట్టుకొని వెళ్ళి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఉపాధి హామీ కూలీలు కూడా ఉదయం పూటనే పనులకు హాజరై ఎండ పడక ముందే 9 గంటలకు 9 నుంచి 10 ఎర్లీగా వస్తే ఎర్లీగా 4 అవర్స్ అయిపోతుంది తీసుకోవాలని చెప్పారు. అక్కడ కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అవన్నీ కూడా మేము అందుబాటులో తేవడం జరిగింది. అదేవిధంగా స్వర్ణగ్రామ సిబ్బంది కూడా సర్వీస్ అని వచ్చే మార్నింగ్ ఈవినింగ్ కంటిన్యూ చేయాలని కూడా చెప్పడం జరిగింది. కార్యాలయానికి వచ్చే వాళ్ళకు కూడా త్రాగునీరు, షెల్టర్స్ అందుబాటులో ఉండేటట్లుగా చేశాము. ఎండ ప్రభావంతో ఎవరైనా కానీ పడిపోవడం అలాంటివి జరిగితే ఇమీడియట్ గా ఏఎన్ఎంస్ని సేవలు అందించమని చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశానుసారం డాక్టర్ వైఎస్ఆర్ క్రీడా పాఠశాల కడపలో 4వ తరగతి నుండి 9వ తరగతి వరకు 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలు కల్పించడానికి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని నంద్యాల జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి రాజు తెలియజేశారు. సంబంధించిన వివరాలను ఆయన మీడియా ద్వారా తెలియజేశారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ను క్రీడాంధ్రప్రదేశ్ దిశగా మార్చేందుకు ఈ సంవత్సరము డాక్టర్ వైఎస్ఆర్ స్పోర్ట్స్ స్కూల్ కడపలో ఉన్నటువంటి స్పోర్ట్స్ స్కూల్ని ఎంపిక ప్రక్రియను జూన్ నెలలో మొదలు పెట్టడం జరుగుతుంది. ఈ సెలక్షన్స్లో 4వ తరగతి నుంచి 9వ తరగతి వరకు బాలబాలికలు ఎవరైతే క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు ఆసక్తి కనబరుస్తారో వాళ్ళు మన నంద్యాల జిల్లా నుండి క్రీడా యాప్లో రిజిస్టర్ చేసుకొని అందులో వాళ్ళు ఎంపిక ప్రక్రియలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. ఈ ఎంపిక ప్రక్రియలు జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది. కావున ఆసక్తి గల నంద్యాల జిల్లా క్రీడాకారులు ఎవరైనా ఉంటే ఈ క్రీడా యాప్లో కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళ యొక్క పేరును నమోదు చేసుకోవాలి.
సీట్ల ఖాళీల వివరాలు: 4వ తరగతికి 20 మంది బాలురు, 20 మంది బాలికలు. 5వ తరగతి 6 మంది బాలురు, 17 మంది బాలికలు. 6వ తరగతికి 4 బాలురు, 8 మంది బాలికలు ఉంటారు. అదేవిధంగా 7వ తరగతి 8 మంది, 15 మంది బాలికలు. 8వ తరగతి 3 బాలురు, 5 మంది బాలికలు. 9వ తరగతికి 8 మంది బాలురు, 16 మంది బాలికలు. ఈ ఖాళీలను ఈ విద్యా సంవత్సరంలో పూర్తి చేయడానికి డాక్టర్ వైఎస్ఆర్ క్రీడా పాఠశాల వారు దరఖాస్తులను ఆహ్వానించడం జరుగుతుంది. వీరు ఎవరైతే క్రీడాకారులు నంద్యాల జిల్లాలో రాష్ట్ర స్థాయి క్రీడా పాఠశాలకు ఎంపిక అవుతారో వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వము క్రీడా పాఠశాలలో వారికి ఉచిత సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. భోజనము, వసతి, అదేవిధంగా క్రీడాకారుల చదువు కూడా ప్రభుత్వమే ఖర్చులతో భరించి వాళ్లకు మంచి పౌష్టికాహారంతో పాటు రాష్ట్రంలో అత్యుత్తమ కోచ్ల చేత, శిక్షకుల చేత వాళ్ళకు తరబేదునిచ్చి మన రాష్ట్రానికి, మన దేశానికి మంచి మెడల్స్ సాధించే విధంగా ఈ క్రీడా పాఠశాల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, విత్తనాల నుండి ఎరువుల దాకా, అలాగే పండించిన పంట దిగుబడులను అమ్ముకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గిట్టుబాటు ధరలు లేక మధ్య దళారుల చేతిలో రైతు మోసపోతున్నాడని, వెంటనే ప్రభుత్వం రైతుల గోడును పట్టించుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సోమన్న డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక కార్యాలయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి మీడియా ద్వారా తెలియజేశారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని, నీటి పారుదల కాల్వలను మరమ్మతులు చేసి చివరి ఆయకట్టు వరకు నీటిని అందించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు జిల్లాలో రైతాంగ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ ప్రభుత్వము, కూటమి ప్రభుత్వం వచ్చిన దాకా రైతాంగ ప్రభుత్వాన్ని చెప్పుకున్నప్పటికీ రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. విత్తనాలు మొదలుకొని ఎరువుల వరకు, ఎరువుల నుంచి ధాన్యాన్ని అమ్ముకునే పరిస్థితుల్లో కూడా దళారీ వ్యవస్థను నిర్మూలించలేక రైతులు అష్ట కష్టాలు పడుతూ ఉన్నారు. మరో ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినప్పటికీ రైతులకు ఎంఎస్పి రేటు ఇవ్వకుండా దళారులే ఆ రేటును ఒళ్ళగొట్టే విధానంగా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. కలెక్టర్ గారికి కూడా కలిసి ఎన్నిసార్లు విన్నవించినాం. ఎంఎస్పి 2400 రూపాయలు ఇవ్వమని చెప్పినప్పటికీ అది దళారులో గోడౌన్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఎంఎస్పి ధర, గవర్నమెంట్ ధర వస్తుంది. ఆ లోపల రైతులలో కొనుగోలు వ్యాపారాలు ఆగిపోయి దళారులకే లాభంగా చేకూరుతూ ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో రైతులు బతకడమే చాలా కష్టమైంది. వ్యవసాయాన్ని వదిలేసి పట్టణాలకు వలస వెళ్ళే పరిస్థితి దాపరించింది. కనుక ఇప్పటికైనా ఈ ప్రభుత్వము రైతులను ఆదుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని, సత్వరమే ఎక్కువ ప్రతిపాదికన పనులు ప్రారంభించాలని మేము తెలియజేస్తున్నాం. అలగనూరు రిజర్వాయర్ను 33 కోట్లకు శాంక్షన్ అయినప్పటికీ ఆ యొక్క పనులు ప్రారంభించడానికి మరి ఎందుకు సంజాయిషి ఎందుకు ఇబ్బంది పడుతున్నారో మాకు అర్థం కావడం లేదు. ఎమ్మెల్యే జయసూరి గారిని కలిసి మాట్లాడినప్పుడు, అదేవిధంగా బుద్దికొండ చెరువు కుంట కూడిక 20 లక్షలు శాంక్షన్ అయినాయి. ఆ పనులు ప్రారంభించడం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. టెండర్ల విషయంలో కూడా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. కమిషన్లకు భయపడి ఈ యొక్క ప్రభుత్వంలో పనిచేయడానికి కాంట్రాక్టర్లు అవస్థలు పడుతున్నారు. సత్వరమే జిల్లాలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని, అలగనూరు రిజర్వాయర్, అవుకు రిజర్వాయర్ కుంగిపోయినప్పటికీ తాత్కాలిక పనులు చేసే కాలయాపన చేస్తున్నారు. ఇది శాశ్వతమైన పరిష్కారం కావాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము తెలియజేస్తున్నాం. భవిష్యత్తులోనైనా ఈ సమ్మర్లో అయిపోయింది, భవిష్యత్తులోనైనా తొందరగా రైతులకు అవసరమైన కాలువలను, నీటిపారుదల కాలువలను సత్వరంగా పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో వలసలు నివారించడానికి తగిన చర్యలు తీసుకోవాలి. కౌలు రైతులకైతే అనేక ఇబ్బందులు పడుతున్నారు. గుత్తనే కాక కౌలు అదనంగా 50,000 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. రైతు భరోసా కార్యక్రమంలో కూడా ఈ యొక్క రైతుకు, మధ్యవర్తికి, కౌలుదారునికి ఉన్న వ్యత్యాసాన్ని తొలగించి కౌలు రైతు డబ్బులు కూడా
ఈ కౌలు రైతుకే చెందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సెంట్రల్ వేర్ హౌస్ వద్ద గత 2-3 రోజులుగా పడిగాపులు కాస్తున్న జొన్న రైతులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అండగా నిలిచింది. మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం వేర్ హౌస్ వద్ద ఉన్న రైతులకు పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించి త్రాగునీటి బాటిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన జాయింట్ సెక్రటరీ పెసరవాయి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఎండ తీవ్రతను సైతం లెక్క చేయకుండా తమ పంట దిగుబడులను అమ్ముకోవడానికి వచ్చి గత కొద్ది రోజులుగా వేచి చూస్తున్న రైతుల ఇబ్బందులను గమనించామన్నారు. సాటి రైతులుగా వారి ఆకలి కష్టాన్ని గుర్తించి వైసీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పిలుపు మేరకు ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ రైతు పక్షపాతేనని, రైతాంగానికి ఎలాంటి కష్టం వచ్చినా అండగా ఉంటామని ఈ సందర్భంగా యువనేతలు స్పష్టం చేశారు. అన్నదానం చేసినందుకు గాను పలువురు రైతులు వైఎస్ఆర్సీపీ యువజన విభాగానికి కాటసాని రాంభూపాల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ యువనేతలు సునీల్, సుమంత్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, గుండం నాగేష్ రెడ్డి, జయప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొని రైతులకు స్వయంగా భోజనాలు వడ్డించారు. మా ఎక్స్ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి గారు ఇక్కడ రైతులు జొన్నలు అమ్ముకోవడానికి నంద్యాల సిడబ్ల్యూసి గోడౌన్ దగ్గరికి వచ్చారు. ఇక్కడ రైతులు ఎవరు ఇబ్బంది పడకూడదని ఇక్కడ భోజన సదుపాయము మరియు నీళ్ళ సదుపాయము రైతులకు మా ఎక్స్ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ మేము భోజన వసతి చేయడం జరిగినది. కానీ ఇక్కడ రైతుల కష్టాలు అసలు వర్ణనాతీతము. ఇక్కడికి వచ్చి రాంభూపాల్ రెడ్డి గారి ఈ కష్టాలు చూసి ఇక్కడ రైతులు ఎవరే కానీ కష్టం పడకూడదు, అన్నం ఎల్లవేళలా ఇక్కడ భోజనం సదుపాయం ఈ రోజు కాదు ఇంకా వారం రోజులైనా కానీ భోజనం సదుపాయం పెట్టవలసిందిగా మాకు రాంభూపాల్ రెడ్డి గారు చెప్పినాడు. నేను ఇక్కడ పెసరాయి శ్రీకాంత్ ఇంకా మరియు గడివేముల మండలంలో అందరం కలిసి రాంభూపాల్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓటరు జాబితా ప్రక్షాళనపై ఎన్నికల అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. నకిలీ ఓట్ల ఏరివేతకు రంగం సిద్ధం చేశారు. భారత ఎన్నికల కమిషన్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నేడు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ పై కీలక సమావేశం జరిగింది. ఈఆర్ఓ శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో రూరల్, అర్బన్ తహసీల్దార్లతో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈఆర్ఓ మాట్లాడుతూ ఎటువంటి తప్పులు లేని అత్యంత పారదర్శకమైన, నిష్పక్షపాతమైన ఓటరు జాబితాను రూపొందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇందుకోసం బిఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలన జరుపుతారని వెల్లడించారు. కొత్త ఓటర్ల నమోదు, తప్పుల సవరణలు, మరణించిన లేదా ఊర్లో లేని వారి ఓట్ల తొలగింపు ప్రక్రియను అత్యంత నిశితంగా పరిశీలించనున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా నకిలీ ఓట్లకు తావు లేకుండా ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సర్రు మీద ఈరోజు పొలిటికల్ పార్టీ మీటింగ్ జరగడం జరిగింది. సర్రు యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఎలక్షన్ ఓటర్ లిస్టును పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ఫ్రీగా ఓటర్ డిఫెక్టివ్ ఫ్రీగా చేయడానికి పొలిటికల్ పార్టీ బిఎల్ఏఎస్ని నియమించి సహకరించకపోవడం జరిగింది. దీన్ని నంద్యాల అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న ప్రజలందరూ వినియోగించుకొని బిఎల్ఓలకు సహకరించి మీరు కొత్త ఓటర్ లిస్ట్ ఇన్క్లూడింగ్ కానీ, డెడ్ ఓటర్స్ కానీ ఇవన్నీ మా బిఎల్ఓలకు చెప్తే వాళ్ళు తీసేయడం కానీ, కొత్త ఓట్లు ఎక్కేయడం కానీ, ఏమన్నా డెమోగ్రఫీకి అంటే ఏజ్కి తప్పులు కానీ, పేరు తప్పులు పడినా కానీ అవన్నీ సరిచేయ జరుగుతుంది. ఏంటంటే ఈ సర్కి ఏంటంటే ప్రతి మామూలుగా ఎలక్షన్ సమ్మర్ రివిజన్లో ప్రతిసారి మీరు మా దగ్గరికి వచ్చి ఓటర్ లిస్ట్ ఎక్కించుకునే వాళ్ళు, మేము ఈసారి ప్రతి ఇంటికి తిరిగి మీ ఓటర్ లిస్టులో చెక్ చేయడం జరుగుతుంది, క్రాస్ చెక్ చేయడం జరుగుతుంది. ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, కొత్త ఓటర్ ఎవరైనా ఇన్క్లూడ్ కాలేదా అనేది మెయిన్ పాయింట్. దీనికి ప్రజలందరూ సహకరించాలని, పొలిటికల్ పార్టీ వాళ్ళని సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ జూలై 15 నుంచి 14 వరకు జరుగుతుంది. తర్వాత
పబ్లికేషన్ రోజులు 21/7 ప్రకటిస్తాము. అబ్జెక్షన్స్ కాల్ ఫర్ 21 నుంచి ఆగస్టు 20 తేదీ వరకు అబ్జెక్షన్స్ కాల్ ఫర్ చేస్తాము. ఫైనల్ డ్రాఫ్ట్ రోజులు సెప్టెంబర్ 22కు ఫైనల్ డ్రాఫ్ట్ రోజులు ప్రకటిస్తాం. దీనికి ప్రజలందరూ సహకరించాలని కొత్త ఓటర్లు కానీ ఎంకరేజ్ యూత్ ఓటర్లు 1/7/2026 కొత్త ఓటర్ 18 ఏళ్ళ నిన్న వాళ్ళందరినీ ఓటర్ లిస్ట్ ఎక్కుతుంది. నంద్యాల పట్టణం శ్రీనివాస నగర్ మెయిన్ రోడ్డు నందుగల శంకర విలాస్ రెస్టారెంట్లో గత రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో ఫర్నిచర్ తదితర సామాగ్రి కాలిపోయాయి. ప్రమాదం సంభవించినందుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. అలాగే ఎంత మేర నష్టం కలిగిందో అగ్నిమాపక అధికారులు అంచనా వేయాల్సి ఉన్నది. నైట్ కూడా జరిగింది. మంటలు వచ్చాయి, మంటలు బాగా వచ్చినాయి. మూల నుంచి స్టార్ట్ అయ్యి ఇన్సూరెన్స్ లేదు. ఎంత నష్టం ఉంటుంది? లక్ష 3 లక్షలు. నంద్యాల పట్టణం పద్మావతి నగర్లో ఇటీవల నూతనంగా ప్రారంభించిన ఎస్ఎల్ఎన్ హాస్పిటల్ నందు డాక్టర్ హరిసింహ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ చే నేడు లివర్ సంబంధిత వ్యాధులకు అతి తక్కువ ధరలో వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. నంద్యాల జిల్లా ప్రజలకు గ్యాస్ట్రో ఎంట్రాలజీ సేవలను అందిస్తున్నట్లు డాక్టర్ హరిసింహ తెలిపారు. గ్యాస్ట్రిక్ ఎసిడిటీ మరియు అల్సర్, గుండెల్లో మంట, ప్యాంక్రియాస్ మరియు గాల్ బ్లాడర్ వ్యాధులు, ఐబిఎస్ మరియు ఐబిడి, పచ్చకామెర్లు, ఈఎస్ఆర్ ఎండోస్కోపీ సేవలను అందిస్తున్నామని తెలిపారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ హరిసింహ. నేను గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్. ఇవాళ ఎస్ఎల్ఎన్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ గ్యాస్ట్రో, లివర్ అండ్ ఎండోస్కోపీ సెంటర్ నందు ఫ్యాటీ లివర్ కోసం అని చెప్పేసి ఫ్రీ క్యాంప్ జరుగుతుందండి. కేవలం 500 రూపీస్కే 6000 విలువ గల పరీక్షలు అంటే ఫైబ్రో స్కాను, ఎల్ఎఫ్టి, డాక్టర్ కన్సల్టేషన్ చూడడం జరుగుతుంది. కావున ప్రజలందరూ దీన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. అలాగే మన హాస్పిటల్ నందు అన్ని రకాల జీర్ణకోశ, లివర్, ప్యాంక్రియాస్, పేగు సంబంధిత సమస్యలకు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, ఈఆర్సిపి సర్వీసెస్ అవైలబిలిటీలో ఉంటాయండి. ఖచ్చితంగా ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వేసవి ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు తగు జాగ్రత్తలు సూచించిన ఎంపీడీఓ సుగుణశ్రీ. జొన్న రైతులకు అన్నదానం అండగా నిలిచిన వైసీపీ యువజన విభాగం. క్రీడా పాఠశాలలో 4వ తరగతి నుండి 9వ తరగతి విద్యార్థుల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేసిన ఏపీ రైతు సంఘం నేతలు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ నకిలీ ఓట్లకు చెక్, ఓటర్ల జాబితా ప్రక్షాళనకు రంగం సిద్ధం చేసిన అధికారులు. పట్టణంలోని శంకర్ విలాస్ రెస్టారెంట్లో అగ్ని ప్రమాదం. ఎస్ఎల్ఎన్ హాస్పిటల్ నందు నేడు లివర్ సంబంధిత వ్యాధులకు అతి తక్కువ ధరలో వైద్య పరీక్షలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.